అంటే దానికి అర్థం ఏంటి అంటే లీనమైపోవటం, పూజించటం, ఇంకా సర్వస్వం. ప్రేమ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ ప్రేమ నెక్స్ట్ లెవెలే ఆరాధన. ప్రేమకు కొన్ని హద్దులు ఉంటాయి, అంటే ప్రేమకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, లేదంటే ప్రేమకు కొన్ని స్థానం ఉంటుంది. కానీ ఆరాధనకి అంతు ఉండదు. పాట అనుకో, పల్లవి, చరణం, రాగం అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తాం. కానీ ఆరాధనకు మాత్రం అంతుండదు. పాట పాడేవాళ్ళు, గాయాలు, గీతాలు, కీర్తనలు పాడేవాళ్ళు ప్రజలను సంతోషపెట్టచ్చు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఆరాధించేవాడు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టదు. ఇప్పుడు నిన్ను ఒక వ్యక్తి ద్వేషిస్తుంటే ఎంత బాధ కలుగుతుందో, ఒక వ్యక్తి ప్రేమిస్తే అంత పరవశం కలుగుతుంది. అందరూ పాడగలరు, అందరూ ఆరాధన చేయలేరు. పాడే వాళ్ళకి భయం కలుగుతుంది. అమ్మో, రాగం తప్పు, తాళం, మళ్ళీ మ్యూజికల్ స్కేల్స్, పదాలు మారిపోయాయని, లేదంటే ఒత్తులు మారిపోయాయని బాధపడతారు, భయపడతారు, ప్రశ్నిస్తారేమో అని అంటారు. కానీ ఆరాధనకు అట్లాంటి హద్దులు ఉండవు. ఆరాధించేవాడు భయపడ్డు. ఎందుకంటే ఆరాధించేవాడు మనుషుల్ని కాదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎప్పుడైతే పాట స్థాయిలోంచి, ప్రేమ స్థాయిలోంచి ఆరాధన అనే స్థాయిలోకి వస్తామో, అబ్బా, నువ్వు దేవుడు ఒకటైపోయినట్టు, ఇంకా నీ మనసు దేవుడి మనసు ఒకటైపోయినట్టు, నీ రూపం దేవుడి రూపం ఒక్కటైపోయినట్టు. మనం మాట్లాడుకున్నాం కదా, ఈ అద్భుత కార్యములు జరగటానికి నీ హస్తాన్ని చాచి ఉండగా నీ సేవకుల్ని కాపాడు అనేసి. చాచేది వేళ్ళ హస్తం, కానీ ఏమని అంటున్నారు? నీ హస్తం. అంటే ఏంటి? వాళ్ళ శిష్యులు ఆ ప్రేమ స్థాయిలోంచి ఆరాధన స్థాయిలోకి వెళ్ళిపోయారు. పాట అయితే ఈ పాటలు, ఈ స్కేలు, లేకపోతే ఇంతసేపు, లేకపోతే ఇలాగా ఉండాలా, అలాగా ఉండాలన్న అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఆరాధనకి అలా లేదు. నీ ముందు 100 మంది ఉన్నా పట్టించుకోవు, 1000 మంది ఉన్నా పట్టించుకోవు, ఎవరు లేకపోయినా పట్టించుకోము. అంటే ఆరాధన మనుషులతో సంబంధం లేదు ఆరాధనకి. ఎందుకంటే ఆరాధిస్తుంది మనుషుల్ని కాదు కదా. ఎవరిని ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మన తండ్రిని, మన ప్రేమికుడిని ఆరాధిస్తున్నాం. నిజంగా చెప్తున్నాను, ప్రేమికుడు అన్న మాట, భావన, లేదంటే అలాంటి రిలేషన్షిప్ ఎప్పుడైతే మనలో స్టార్ట్ అవుతుందో అప్పుడే ఆరాధించగలమండి. దేవుడు అంటే మహా అయితే నువ్వు కీర్తిస్తావు, ప్రార్థిస్తావు, లేదంటే స్తుతిస్తావు. కానీ ప్రేమికుడు దృష్టితో దేవుణ్ణి చూడడం మొదలు పెడితే, నా ప్రియుడా అంటే ఆయన నా ప్రియురాలా అంటాడు. అర్థమవుతుందా? నేను అంటున్నాను, భక్తుడికి దేవుడికి మధ్యలో గ్యాప్ చాలా ఉండొచ్చు, అది మన భక్తిని బట్టి. కానీ ప్రియుడికి, ప్రియురాలికి గ్యాప్ ఉండదు. పరమగీతాలంతా అదే. ఏంటి? నా ప్రియురాలా, నా ప్రియురాలా, నా సుందరవతి అని పిలుస్తాడు. ఎవరిని? రాబోయే సంఘాన్ని గురించి. సొలొమోన్ టైంలో సంఘం లేదండి. ఏంటి అదంతా కూడా? ఏంటి? ప్రత్యక్షపు గుడారము, మందిరము, సొలొమోన్ మందిరం అంతే. ఎవరైతే అందులో అడుగు పెట్టాలో, ఎవరైతే అక్కడ ఉండాలో, ఎవరైతే బలులు అర్పించాలో ఆ బలుల వరకే వాళ్ళ లైఫ్. కానీ ఆ టైంలోనే దేవుడు నీ గురించి, పచ్చిమిరపకాయ పట్టుకుని చూడు, నీ గురించి, నా గురించి తపన చెందాడు. ఏ తపన?
నా ప్రియురాలిగా చూడాలి అంటే అప్పటి నుంచే తట్టుకోలేకపోతున్నాడు. వచ్చి ఏదో పాపాన్ని తొలగించుకోవడం కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని అక్కడ చిందించాల్సిన చోట చిందించేసి వెళ్ళిపోతున్నారు. నాతో లేదు బంధం. యాజకుడు, ఆ యాజకుడి దగ్గర కూడా ఎందుకు వస్తున్నారు? పాపం పోవాలని వస్తున్నారు అంతే. ఎప్పుడైనా ప్రవక్త వచ్చినప్పుడు ప్రవక్తకు భయపడుతున్నారు, ప్రవక్త చెప్పేది వింటున్నారు. దేవుడితో రిలేషన్షిప్ లేదు. కానీ ఆ టైం నుంచే నా బిడ్డల్ని, సంఘాన్ని ప్రియురాలుగా చూడాలి, ప్రియురాలుగా చూడాలి, ప్రియురాలుగా చూడాలని తపన చెందుతున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన భర్త. మనకి భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, ఎంత అనుబంధమో, ఎంత అనుబంధమో. మా మమ్మీ కువైట్లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మా డాడీ తట్టుకోలేకపోయాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు, స్కూల్స్ ఫీజెస్ కట్టలేని స్థితిలో, ఈ హైదరాబాద్ సిటీలో రెంట్లు కట్టుకోలేక, ఫీజులు కట్టుకోలేక ఉన్న స్థితిలో అయినప్పటికీ కూడా, అమ్మ ఎట్లా ఉన్నాగా నువ్వు మాత్రం వెళ్ళొద్దు. పాస్పోర్ట్ చేయించుకున్న కొన్ని సంవత్సరాలు అట్లాగే ఉండిపోయింది. మా డాడీ ఒప్పుకోలేదు. ఐ కాంట్, నా భార్య లేకుండా నేను ఉండలేను. మా డాడీ చనిపోయిన తర్వాత కూడా మా మమ్మీ మాకు దక్కుతుందో లేదో అని అనుకున్నా. వాళ్ళ ప్రేమ అట్లాంటిది. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటారు, అరుపులు వేసుకుంటారు, ఏదన్నా. కానీ వాళ్ళ మధ్యనున్న బంధం అలాంటిది. ఈరోజు భక్తి అన్న బంధం నుంచి ప్రియుడు, ప్రియురాలు అన్న బంధంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మన యేసయ్య మనకు ప్రియుడు అవుతాడో పాట నుంచి ఆరాధనలోకి వస్తాం. ఎవరు ఎట్లా పాడుతున్నారు, ఎవరు చూస్తున్నారు, రాగం తాళం బాగుందా, అమ్మో ఇంతమంది ముందు పాడాలా, నాకు సిగ్గు, నాకు భయం, ఏంటి నాకు రాదేమో, అదే ఏమి ఉండవు. ఇంకో విషయం చెప్పినా, పదాలు కూడా ఉండవు. ఉట్టి మూలిగే చెప్తున్నా. నీ గొంతు లోపల ఉన్న మూలుగును వినే దేవుడు, నీ గుండె లోతుల్లో ఉన్న మూలుగులు వినేవాడు. స్నేహంలో కానీ, ప్రేమలో కానీ, అంటే ప్రేమ బంధంలో ప్రేమ ఎక్కువైపోయినప్పుడు మాటలు అవసరం లేదు. మొన్న చెప్పారు కదా అక్క, చూపులతో మాట్లాడేసుకుంటారు. ఏంటి చూపులతో? నిజంగా మీరు ప్రేమికులను చూసారో లేదో కానీ వాళ్ళు ప్రేమికులు అన్న విషయం మనకు అర్థం కాదు. వాళ్ళ చూపులు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, కళ్ళతో మాట్లాడేసుకుంటారు. ఏంటి కళ్ళతో భార్యాభర్తలు కూడా అంతే. ఈయన ఇక్కడ ఉంటుంది, వాళ్ళు ఎవరైనా బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కళ్ళతో మాట్లాడేసుకుంటారు. ఏమున్నాయి? లేవు. అది ప్రశ్నలు, జవాబులు, దాంట్లోనే మాటలు. ఈరోజు నీ భావంతో యేసయ్యని మాట్లాడు. భావం, పెద్ద పదాలు అవసరం లేదు తెలుసా. స్తుతి, స్తోత్రము, సూర్య చంద్రుని నక్షత్రాలను సృష్టించిన వాడా, అద్వితీయుడా, పరిశుద్ధుడా, యుగ సమాప్తము, అది ఇది ఆది సంభూతుడా, ఏం అవసరం లేదు. ప్రేమ బంధంలో మౌనంగా అలా కూర్చుంటే నీ హృదయం ఆయన హృదయంతో కలిసిపోతుంది. కళ్ళల్లోంచి నీళ్ళు టప రాలిపోతుంటుంది. ఏది కోపము, క్రోష, బాధ ఏముందో మైనంలాగా కరిగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ బంధంలో మనం దేవుడితో ఉన్నప్పుడు నువ్వు మోకాళ్ళు వేస్తున్నావో లేదో కూర్చుంటున్నావో చాలు. నువ్వు ఏం చెప్పక్కర్లేదు తెలుసా, ఏం చెప్పక్కర్లేదు. నీ నోట్లోంచి కూడా పదాలు కూడా ఏమి వద్దు. నువ్వు అలా కూర్చుంటే చాలు, నీ మనసులో ఉన్న బాధ అంతా కరిగిపోతుంది. నీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి అన్నిటికీ జవాబు వచ్చేస్తుంది. వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు, లేదంటే సేవను నాకు ఎందుకు ద్వారాలు ఓపెన్ చేయట్లేదు అన్న బాధ కానీ, లేకపోతే నన్ను ఇట్లాంటి ఆర్థిక సమస్యలు, లేదంటే ఇదంతా, అవన్నిటితో కూర్చో. ప్రేమ బంధంలో ఉన్నప్పుడు నువ్వేం చెప్పకుండానే నీ మనసు మాట్లాడేది దేవుడితోటి. నీ కన్నీళ్ళు మాట్లాడేస్తాయి దేవుడితోటి. అంతే. సమస్యలన్నీ ఏదో కొండ తీసి పక్కన పడేసినట్టు అనిపిస్తుంది. తేలిక మనసు వస్తుంది. రెక్కలతో ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈక ఉంది కదా, ఈక గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే బరువు లేదు, ఏం లేదు,
బరువు లేదు. నేను చెప్తున్న సమస్యల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచిస్తున్న సేపు నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు, ఆరాధించలేవు. ఒక్క రాగం చాలు తెలుసా కొండలాంటి సమస్యలను పెగిలించటానికి. ఇంకో విషయం చెప్పనా, ప్రేమిస్తుంటే, ఆరాధిస్తుంటే నీ ముందు మరణం ఉన్నా, నీ ముందు కొండలాంటి సమస్యలున్నా, లక్షల కోట్ల అప్పున్నా, ప్రశ్నించే ప్రశ్నలు నీ ముందున్నా, నీకు భవిష్యత్తే కనబడకపోయినా కానీ ప్రశాంతంగా కూర్చుంటావు, ప్రశాంతంగా పాడుకుంటావు, ప్రశాంతంగా ఆలాపన ఆలకిస్తావు. అంటే ధైర్యం, నేను ఆరాధించే నా ప్రియుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. సేవకులకి ఉండాల్సిన మెయిన్ ఏంటి అంటే ఆరాధన. అంటే ఏంటి? ప్రేమ బంధం. మనం ఇప్పుడు వరకు మన జీవితంలో భక్తి బంధాన్ని కలిగి ఉన్నాం. ఏ బంధాన్ని కలిగి ఉన్నాం? ఒకవేళ నిజంగా నువ్వు తండ్రి బిడ్డ బంధాన్ని కలిగి ఉంటే దేవునికి స్తోత్రం, వందనాలు. నేను అంటున్నాను, అది కూడా సరిపోదు. ప్రియురాలు ఆ బంధంలోనికి రావాలి. ఎప్పుడైతే ఆ బంధంలోకి వస్తావో నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుసా? భార్యాభర్త అంటే ఏంటి? ఆయన నిన్ను ప్రదానం చేసుకున్న నీ పెండ్లి కుమారుడు, ఆయనకు ప్రదానం చేయబడిన కన్యకవు నువ్వు. నిబంధన, ఇంకా నిబంధన ముందు నిలబడేది ప్రపంచంలో ఏదీ లేదు. అన్ని బంధాల కన్నా శ్రేష్టమైన బంధం భార్యాభర్తల బంధం. తల్లిదండ్రుల బంధం కూడా కాదు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు బిడ్డలను వదిలేయాల, మరణం ఆపేస్తుంది. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళ కుటుంబ బాధ్యతలు. కానీ భార్య భర్త మరణం వరకు కూడా ఒక్కటై ఉంటారు. అందుకే ఆయన ఏ బంధంతో, ఆఖరి బంధం అదే. నీకు దేవుడికి ఉండాల్సిన ఆఖరి బంధం అదే. ఏంటి? ఆయన నీకు భర్త, మనము ఆయనకి వధువు, భార్య. ఆ నిబంధన చేసుకొని మనకి ఎక్కడ తీసుకెళ్తాడు? అక్కడ పెట్టుకుంటాడు. పరలోకంలో నిన్ను నన్ను పెట్టుకోవడానికి పరలోకం ఊరుకోదు, ఎందుకంటే అది పరిశుద్ధమైంది. అక్కడ ఎవరు పడితే అక్కడ ఉండరు. కానీ ఆ పరలోకానికి చూపించడేంటి? ఈమె నా భార్య, ఈమె నా భార్య, నిబంధన చేసుకున్నాను. ఇప్పుడు ఎవడు నువ్వు చెప్పడానికి వీలేదు. ప్రేమికులను వద్దని చెప్తారు. అదిరా ఇదిరా వద్దురా, మన కులం కాదురా, మన జాతి కాదురా, మన ఊరు కాదురా, లేకపోతే చదువేంట్రా, అదేంట్రా, ఇదేంట్రా అని 100 మాటలు చెప్తారు. పెళ్ళైన తర్వాత మాటలు పనిచేయు. ఇంకేదైనా కానీ పొట్టైనా పొడుగైనా, తెలుపైనా నలుపైనా, లావుగా ఉన్నా సన్నగా ఉన్నా కానీ హ్యాస్ టు బీ విత్ దెమ్, అంతే. వాళ్ళతో ఉండిపోవాల్సిందే. అందుకని ఏ బంధంలోకి రమ్మంటున్నాడు దేవుడు నిన్ను? భార్య భర్త బంధంలోనికి రమ్మంటున్నాడు. ఆ బంధంలోనికి రావాలంటే ముందే ఉండాలా? ప్రేమ బంధం ఉండాలి. ఏముండాలా? ప్రేమ బంధం. అందుకే ప్రార్థించడానికి ముందు చాలామంది ఎందుకు గంటలు ప్రార్థించలేరు తెలుసా? ప్రేమ లేక. నిజం చెప్తున్నారు. దేవుణ్ణి ప్రేమించాలని చాలామందికి తెలియదు. భక్తి అనుకుంటారు, భయమే అనుకుంటారు, కోరికలు అడగాలేమో అనుకుంటారు, లేదంటే ప్రశ్నించాలేమో అని అనుకుంటారు, లేదంటే ఏడవాలేమో అని అనుకుంటారు. ప్రేమగా మాట్లాడాలన్న విషయం చాలామందికి తెలియదు. నువ్వు దేవుడి దగ్గర ప్రేమగా కూర్చుంటే, నీ ప్రియుడైన యేసయ్య దగ్గర, నేను అంటాను సమస్యలన్నీ వాటందుకు అయ్యి వెళ్ళిపోతాయి. మీ ప్రేమ ముందు ఏది నిలబడదు. అబ్బా, వెరీ గుడ్. కొన్నిసార్లు అంటాం కదా, వీళ్ళు ప్రేమతో తల్లిదండ్రులను ఎదిరించారండి, ప్రేమతో అన్నీ ఎదిరించి వచ్చేసారండి. ఈరోజు ప్రేమ బంధం ఉంటేనే నువ్వు మనుషుల్ని ఎదిరించగలవు. ప్రేమ బంధం ఉంటేనే శత్రువుని ఎదిరించగలవు. ప్రేమ బంధం ఉన్నవాడే రేపొద్దున శ్రమల్లో నిలబడగలడు. వింటున్నారమ్మా? రేపొద్దున వచ్చే శ్రమలు ఇలాంటి శ్రమలు కాదు. ఇప్పటికే మనం అల్లాడిపోతున్నాం. చర్చెస్ మీదకి వచ్చేస్తున్నారండి, కొట్టేస్తున్నారండి, పడగొట్టేస్తున్నారండి, ఫలానా పాస్టర్ గారిని చంపేస్తారండి, ఇంకేం జరుగుతుందో 2 రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతున్నాయి, ఉడికిపోతున్నాయి. గత 1.5-2 నెలల నుంచి రక్తం కారిపోయే చూడబోతున్నాం మనం. చాలా భయంకరమైన శ్రమలు చూడబోతున్నాం, ఎదుర్కోబోతున్న సంఘం. ఆ శ్రమల్లో ఏది నిలబడుతుంది?
ప్రేమ. ప్రేమించే వాళ్ళు మాత్రమే తట్టుకుంటారు, ప్రేమించే వాళ్ళు మాత్రమే కొట్టించుకుంటారు, ప్రేమించే వాళ్ళు మాత్రమే సహిస్తారు, ప్రేమించే వాళ్ళు మాత్రమే రక్తము కారిపోతున్నా, మానము పోతున్నా, ఏమైనా కానీ నా యేసయ్య కోసం బ్రతకాలి అని ప్రేమ కోసం బతుకుతారు. ఏ ప్రేమ? మనుష్య ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఇంకో విషయం చెప్పనా, మనిషిని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేము. అందుకే కొన్నిసార్లు దేవుడు కావాలని మనుషుల్ని దూరం చేస్తాడు. మళ్ళీ అగైన్ ఐ రిపీట్, మనుషుల్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేము. దేవుణ్ణి ప్రేమించిన మనం ఏ మనిషినైనా ప్రేమించగలం. అగైన్ ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నాను, మనిషిని ప్రేమిస్తే అంటే మా అక్క ఇష్టం, మా అమ్మ ఇష్టం, మా నాన్న ఇష్టం, నా ఫ్రెండ్ ఇష్టం, నా భార్య ఇష్టం, నా భర్త ఇష్టం, నా అది ఇష్టం, ఇది ఇష్టం, నా మంచం ఇష్టం, నా నిద్ర ఇష్టం, నా ఇల్లు ఇష్టం, నా నొప్పి ఇష్టం అని ఏదైతే ఇష్టపడతామో అవన్నీ ఇష్టపడుతుంటే దేవుడికి స్థానం ఉండదు, దేవుణ్ణి ప్రేమించదు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే ఎలాంటి కఠినమైన వ్యక్తినైనా ప్రేమించగలం, ఎలాంటి దుర్మార్గుణ్ణైనా క్షమించగలం, ప్రేమించగలం. దేవుణ్ణి ప్రేమిస్తే ఏ పరిస్థితినైనా ప్రేమించగలం. అది చాపైనా, ఫ్యాన్ లేని ఇల్లైనా, అదేంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ మీదకు రోజు దూషిస్తూ, హింసిస్తూ, కఠినంగా నీ మీదకి వచ్చినా కానీ, కఠినంగా మన మీదకి వచ్చినా కానీ, వైజాగ్ వెళ్ళక ముందు అంటే 2013లో నేను రక్షణ పొందాను. 2013లో నేను రక్షణ పొందాను. అయితే ఎప్పుడైతే నేను రక్షణ పొందానో వెంటనే దేవుడు నాతో మాట్లాడడం, నువ్వు వైజాగ్ వెళ్ళాలి అనేసి చెప్పటం, వైజాగ్లో నాకు ఏం తెలియకపోయినా కానీ అక్కడికి దేవుడు ఎట్లాగో చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత నేను ఒక 4 రోజులు పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాను. పాస్టర్ గారి ఇంట్లో ఉన్న తర్వాత దేవుడు అదేంటి అక్కడ హాస్టల్లో ఉండొద్దు అంటే ఒక రూమ్ తీసుకొని ఉండటం జరిగింది. హాస్టల్కి దగ్గరలోనే ఒక పెయిన్ గెస్టింగ్ అనమాట, తెలిసిన వాళ్ళ ఇంట్లో పక్కన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో అనమాట. అయితే ఆత్మీయంగా చాలా బాగా ఎదుగుతున్నాను. ఆత్మీయంగా ప్రార్థన అంటే ఏంటి, సేవ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, యవనస్తుల ఇదంతా అనమాట. అయితే నేను ఆ టైంలోంచి వైజాగ్ నుంచి వచ్చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఇప్పుడు నేను నిలబడేదాన్ని కాదు. ఈ సేవ నేను ఆత్మీయంగా చాలా బలం పొందుకుంటున్నాను. అయితే చాలా ప్రశ్నించాలి, సేవ చేస్తున్నావంట, బైబిల్ పట్టుకున్నావంట, చదవట్లేదంట, ఏంటి చదువుతావా, జాబ్ చేస్తావా అని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మాటలు చాలా హింసించేశారు నా ఫ్యామిలీ, మావయ్య వాళ్ళ ఫ్యామిలీ, పెద్దమ్మోళ్ళు. వీళ్ళందరూ మా మమ్మీకి ఫోన్ చేసి ఎక్కిచ్చేస్తే మా మమ్మీకి ఫోన్ చేసి గంటలు తిట్టేది, ఇదంతా అనమాట. అయితే నేను ఉన్న రూము 3.5 సంవత్సరాలు ఉన్నాను. ఆ 3.5 సంవత్సరాలు ఫ్యాన్ లేదు, రేకుల షెడ్, ఒక్కటే లైట్. 3.5 సంవత్సరాలు నా రూమ్లో ఫ్యాన్ లేదు. దోమలు నైట్ అయితే ఫుల్ దుప్పటి కప్పేసుకొని పెద్ద చుట్టూ నా రూమ్లో ఒక వందల దోమలు ఉన్నాయి. నైట్ అయితే చాలు 100 దోమలు. కిటికీ ఓపెన్ చేసుకుంటే దోమలు, కిటికీ ఓపెన్ చేసుకోకపోతే గాలి లేదు, ఎందుకంటే అది రేకుల షెడ్. అంతేకాకుండా అందులో ఫ్యాన్ కూడా లేదు. అంతేకాకుండా 9-10 దాటితే రూమ్ డోర్ ఓపెన్ చేసేదాన్ని కాదు, భయం, ఒక్కదాన్నే కదా, ఎవరన్నా వస్తారేమోననేసి భయం. ఇప్పుడు ఆ రూమ్లోంచి నేను వెళ్ళిపోతే, ఎక్కడికన్నా వెళ్ళిపోతే నా ఆత్మీయ జీవితం పడిపోతుంది. ఒకటే ప్రార్థన చేసుకున్నా, ఇన్ని దోమలు ఉన్నాయి కదా, ఏ మలేరియా జ్వరం నాకు రాకూడదు. 3.5 సంవత్సరంలో ఏ మలేరియా జ్వరం నాకు రాలేదు, ఏ దోమ నన్ను కుట్టలేదు. నా చుట్టూ 100 దోమలు ఉన్నాయి, ఏ దోమ నన్ను కుట్టలేదు. ఒక్కసారి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, అది నా తప్పే. బయట రోడ్డు మీద పానీపూరి తిన్నాను, నూడిల్స్ తిన్నాను, దాని తప్ప నాకు ఏ రోగం రాలేదు, ఏ రోగం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు దేవుడికి మధ్య ప్రేమ బంధం ఏర్పరచబడింది. అక్కడే ఆ ఒంటరితనంలోనే, ఆ దిక్కుమాలిన స్థితిలోనే, ఆ లేని స్థితిలోనే, ఆ ఒక రోజు తింటే 2 రోజులు తిండి లేని స్థితిలోనే నాకు నా దేవుడికి ప్రేమ బంధం ఏర్పరచబడింది. ఈరోజు ఏమీ లేదు అంటే నేను అనుకున్న స్తోత్రం చెప్పు, అక్కడే నీ ప్రేమ బంధం మొదలవుతుంది. ఎవరు లేరు అంటే అక్కడే నీ ప్రేమ బంధం మొదలవుతుంది. అట్లా చేసుకో, మేక్ దట్, అట్లా ప్రిపేర్ చేసుకో. అది లేదు, ఇది లేదు, అవి లేవు, ఇవి లేవు,
వాళ్ళు వీళ్ళు ఇది అది అవన్నీ వద్దమ్మా, అవన్నీ వద్దు. ఈరోజు నా ఒక్కదానికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. నా 3 గదుల్లో 3 ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీ ఉంది, పెద్ద డోర్ ఫ్రిడ్జ్ ఉంది, ఇంటి నిండా సామాన్లు ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నేను తినడం కంటే పడేయడమే ఎక్కువ. ఇంటి నిండా ఎప్పుడు కూరగాయలు ఉంటాయి తెలుసా, నేను ఎప్పుడు వండుకుంటాను తెలీదు. అవన్నీ ఎవరికైనా ఇచ్చేయడం, మళ్ళీ పారేయడం, ఎవరికైనా ఇచ్చేయడం, పారేయడం. ఆ రోజు ప్రేమ బంధం మొదలైంది కాబట్టి ఈరోజు దేవుడు శ్రేష్టంగా నడిపిస్తున్నాడు, ఈరోజు దేవుడు సమృద్ధిగా నడిపిస్తున్నాడు. అందుకే అంటున్నాను, పాట కొన్నిసార్లు తాళాలు కావాలా, రాగాలు కావాలా, కొంతమంది జనాలుంటేనే పాడతారు, లేదంటే కొంతమంది జనాలుంటే భయపడతారు. కానీ ఎప్పుడైతే ఆరాధన ఇచ్చే స్థానంలోనికి వస్తామో పాటతో, రాగముతో, తాళంతో, జనాలతో పనిలే. 100 మంది ఉండు, 1000 మంది ఉండు, ఇంకెంతమంది ఉన్నా కానీ ఏం చేస్తాం మనం? ఆరాధిస్తూనే ఉంటాం. ఏం చేయబడతాం? ఆరాధిస్తూనే ఉంటాం. ఈరోజు దేవుడు నేను ఆరాధికుడుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఎట్లా చూడాలని ఆశపడుతున్నాడు? అందుకే పాట పాడడానికో లేకపోతే దేవుడు ముందు కూర్చోడానికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకోమని ఎందుకంటామంటే ఏకాగ్రత. ఏంటి? ఏకాగ్రత. ఏం కావాలి? ఏకాగ్రత. కళ్ళు మూసుకొని పాడడం మొదలుపెట్టు. దాని ముందుకు వెళ్ళిపో, పాడుతూనే ఉండు. మనుషుల్ని చూసినప్పుడు లేదంటే నెక్స్ట్ లైన్ అదే పాడాలి, ఇదే పాడాలి అన్న రెస్ట్రిక్షన్స్ ఉంటే ఆరాధికుడు అవ్వలేవు. నేను అంటాను, కొన్నిసార్లు భక్తుడిగా ఉన్న మన స్థితి దేవుణ్ణి కదిలించలేకపోవచ్చేమో మన భక్తితోటి. మళ్ళీ చెప్తున్నాను, నేను భక్తిగా ఉన్న మనము మన దేవుణ్ణి మన భక్తితో కదిలించలేకపోవచ్చేమో కొన్నిసార్లు. కానీ ప్రేమికులుగా ఉన్న మనము ఆరాధిస్తూ ఆయన్ని, అంటే ప్రేమ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆరాధన రా. వాడు ప్రేమించట్లేదు అమ్మాయిని, ఆరాధిస్తున్నాడు అంటే పూజించటం. ఆ ఆరాధన లెవెల్లోకి వెళ్తే నీ దేవుడు 2 నిమిషాలకు కదిలిపోతాడు తెలుసా. గంటలు కాదు, నువ్వు కూర్చొని 2 నిమిషాలకి నీ మనసు ఆయన మనసు ఒక్కటైపోయి నీ కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ దేవా అన్న ఒక్క మాటకి నీ దేవుడు కదిలిపోతుంటాడు. నీ ప్రేమికుడు కదిలిపోతాడు. అందుకని ఈరోజు దేవుడు నేను ఒక గాయకుడిగా చూడాలని ఆశపడట్లే, ఆరాధికుడిగా చూడాలని ఆశపడుతుంది. ఆరాధికుడిగా షరతులు ఉండవు. ఆరాధనకి షరతులు. ఒక పాట పాడమ్మా అంటాం, ఎన్ని మహా అయితే 4 చరణాలు 5 చరణాలు ఆగిపోద్ది అక్కడ అంతే. కానీ ఆరాధన ఆగదు. నేను అంటున్నాను, ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు పాటతో ఆగిపోతున్నావు? ఆరాధన చేయి. ఆరాధన అంటే మనసు కలిసిపోవటం, ఒక్కటైపోవటం, ప్రేమ. నేను అంటున్నాను, నువ్వు ప్రేమించే నీ బిడ్డలు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయే రోజు ఉందమ్మా. నువ్వు ఎంత ప్రేమించినా కానీ, నువ్వు వాళ్ళ కోసం ఎంత ఖర్చు అయిపోయినా ఒకరోజు వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఒకరోజు నువ్వు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాల్సింది. కానీ నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య, నిన్ను తనను ప్రేమించమని అడుగుతున్న యేసయ్య, మీ బంధం ఎన్నటికీ తొలగిపోదు. అందుకని పాట పాడే దగ్గర ఆగిపోవద్దు. ఆరాధన చేయి. నేను అంటున్నాను, నీలో ఉన్న ప్రశ్నలన్నీ వెళ్ళిపోతాయి. నీలో ఉన్న కొండలాంటి బరువంతా తొలగిపోతుంది. ఎప్పుడు? ఆరాధన హృదయంతో కూర్చు. చాలా జవాబులు వస్తాయి. మాటలు వింటావు, దేవుడి ముఖాన్ని చూస్తావు, దేవుడు గుణగణాలన్నీ కనిపిస్తాయి తెలుసా. ఆయన ప్రేమ కనపడుతుంది నీకు. దేవుడు నిజంగా చూస్తావు ఆరాధిస్తే. అందుకని అన్ని విషయాలు, సలహాలు, సూచనలు అన్నీ పక్కన పెట్టేసి ఆరాధించటం మొదలుపెట్టాం. కొన్ని క్షణాలు ఆరాధిద్దామా? కొన్ని క్షణాలు కూర్చుంటావో, నించుంటావో, మోకాళ్ళు వేస్తావో నీ ఇష్టం. కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రేమించు. ప్రేమలోంచి ఆరాధనలోకి వెళ్ళిపో. అర్థమవుతుందా? నిన్ను ఎవ్వరూ ఆపలేరు. దేవుణ్ణి చూడకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవుణ్ణి ప్రేమించకుండా ఎవ్వరూ కూడా
ఆపలేరు, ఎవరు ఆపలేరు. ఈరోజు అది 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 నిన్ను అలా చూడాలని ఆశపడుతున్నాడు. ప్రేమికుడుగా చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు. ప్రేమికుడుగా చూడాలని ఆశపడుతున్నాడు. దేవానికి స్తోత్ర, వందన. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అవునేసయ్యా, నీకు వందన, నీకు వందన, నీకు స్తోత్రాలు అయ్యా. నీ ప్రేమను మా పైన కుమ్మరించి నువ్వు మమ్మల్ని ఏ స్థాయిలో చూడాలని ఆశపడుతున్నావు, ఏ బంధంతో చూడాలని ఆశపడుతున్నావు, ఆ బంధంతో మేమును నిన్ను చూచులాగున సహాయం. ఇప్పుడు వరకు భక్తుడు, సేవకుడు, లేదంటే తండ్రి అన్న బంధం దగ్గర ఆగిపోయావు. కానీ ఇప్పుడు నేను అయ్యా, నువ్వు నన్ను ప్రియురాలిగా చూస్తున్నావు. నా ప్రియురాలా, సుందరివతి అని చూస్తున్నావు. అలాగ నా ప్రియుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా అని తండ్రి అయ్యా ప్రేమించే బంధంలోకి రావాలని ఆశ. నీకు నాకు ఉండాల్సింది ప్రేమ బంధం తండ్రి. ఆ ప్రేమను మా హృదయాల్లో కుమ్మరించి నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు నన్ను ప్రేమించే విధానాన్ని నేను వర్ణించలేనయ్యా, వివరించలేదయ్యా. నా దీన దశలో నాతో ఉన్నావు, నా మరణ స్థాయిలో నువ్వు నాతో ఉన్నావు. నా హృదయంలో ఉన్న పర్వతాలను పంచుకోలేని, ఎవరితో పంచుకోలేనప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నా అవమానాల్లో ఉన్నావు. ఆత్మీయంగానే పనికి రాని దరిద్ర స్థితిలో నేను ఉన్నావు. నన్ను హత్తుకున్నావేసయ్య, నన్ను హత్తుకున్నావు. ఏ రోజు నన్ను విడిచిపెట్టలేదు. నా ప్రశ్నలకి, నా జీవితాలకు, నేను నీ మీద తిరగబడిన తిరుగుబాటుకు తండ్రి కొంతమంది మనుషులు నన్ను విడిచిపెట్టేశారు, కొంతమంది నన్ను వదిలేశారు, కొంతమంది ఈ జీవితం ఏంటి, ఎప్పుడు ఇట్లాగే అంటుంది, మారదు అని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నన్ను మర్చిపోయారు. కానీ నన్ను మర్చిపోలేదయ్యా.
నన్ను విడిచిపెట్టలేదు తండ్రి, నన్ను విడిచిపెట్టలేదు. నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు, నేను ప్రేమించే వ్యక్తులు నన్ను విడిచిపెట్టారు, మా శరీరాన్ని పంచుకున్న వాళ్ళు విడిచిపెట్టేశారు. నువ్వు నన్ను విడిచిపెట్టలేదు యేసయ్యా, నన్ను విడిచిపెట్టలేదు. ఎప్పటికప్పుడు నన్ను పరిశుద్ధపరుస్తూ నన్ను అలాగే హత్తుకుంటున్నావయ్యా. తప్పిపోయిన కుమారుడు దరిద్ర స్థితిలో, దీన స్థితిలో, కంపు కొడుతున్న స్థితిలో ఆ పందుల వాసనతో వస్తే తండ్రికి అది అడ్డు రాలేదు. మెడ మీద ముద్దు పెట్టుకొని హత్తుకున్నాడు. అయ్యా, ఈరోజు అలాగే తండ్రి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎన్నిసార్లు పడిపోయి ద్వేషంతో వచ్చినాను, నన్ను హత్తుకుంటూనే ఉన్నావేసయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు, వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టం. పాటలాగా పాడొద్దండి దయచేసి, ప్లీజ్. పాటలాగా పాడొద్దు. నీ హృదయంతో దేవుడితో మాట్లాడు. నీ హృదయం నుంచి వచ్చే పదాలకి రాగాన్ని జోడించి పాటలాగా పాడొద్దు, పాటలాగా పాడు. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. మనసత్తడితో ఊపిరాగే వరకు
నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా, నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలే. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అవునయ్యా, ఒకవేళ నన్ను కన్న తల్లి నాతో లేకపోయినా నేను బ్రతకొచ్చు, నా తండ్రి నన్ను విడిచిపెట్టినా మర్చిపోయినా నేను బ్రతకొచ్చు. అయ్యా, నన్ను ప్రేమించిన వాడు, నేను ప్రేమించిన వ్యక్తి
నన్ను విడిచిపెట్టేసిన మరచిపోయిన నేను బ్రతకొచ్చు. నాతో కలిసి బ్రతికిన నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేసిన నేను బ్రతకొచ్చేమో కానీ తండ్రి, అయ్యా నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేను తండ్రి, నువ్వు లేకపోతే బ్రతకలేను తండ్రి. నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నిన్ను విడచి నేనుండలేను, ఒక్క క్షణమైనా నే మరువలేను, నిన్ను విడచి నేనుండలేను, ఒక్క క్షణమైనా నే మరువలేను, నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, నే బ్రతకలేను యేసయ్యా, బ్రతకలేను స్నేహితుడా, నే బ్రతకలేను యేసయ్యా. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతకగలను, అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతకగలను, నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, నే బ్రతకలేను యేసయ్యా, బ్రతకలేను స్నేహితుడా, నే బ్రతకలేను యేసయ్యా. అవును తండ్రి, ఎవరు లేకపోయినా మేము ఉండగలమేమో, ఏది లేకపోయినా మేము ఉండగలమేమో, అయ్యా నువ్వు లేకపోతే మేము ఉండలేము తండ్రి. ఆ స్థాయిలోకి మమ్మల్ని తీసుకురమ్మని అడుగుతుంది. ఇంకా నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, నా నొప్పి, నా బాధ, వాళ్ళన్నారు వీళ్ళన్నారు అన్న దగ్గరే ఆగిపోతున్నామేమో తండ్రి. నువ్వు నేను ఒక్కటైపోయిన ప్రేమ స్థానంలోనికి తీసుకురమ్మని అడుగుతున్నాను. అలా నేను ఆరాధించగలిగితేనే సేవ చేయగలము తండ్రి. పరిశుద్ధాత్ముడా నీ హస్తానికి అప్పచెప్తున్నాం తండ్రి. నీకు వందన, నీకు వందన, నీకు వందన, నీకు వందన, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నన్ను ప్రేమిస్తున్న యేసయ్యా నీకు వందనాలు. నేను ప్రేమిస్తున్నాను తండ్రి, నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. నీకు వందనాలు, నీకు వందనాలు. నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీకు స్తోత్రం.
యేసయ్యా మీకు వందనాలు తెలియచేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ప్రేమను బట్టి వందనాలు తెలియచేస్తూ ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పాట పాడుతున్నప్పుడు డిస్టర్బ్ అవ్వచ్చేమో, మనం వాక్యం చెప్పినప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వచ్చు, కానీ ఆరాధన చేస్తున్నప్పుడు మాత్రం డిస్టర్బ్ అవ్వం. నేను వాక్యం చెప్తున్నప్పుడు జూనియర్ ఎంత అరిసినా కానీ, అరిస్తే చిన్న ఒక్క 2-3 సెకండ్లకి డిస్టర్బ్ అయ్యి అమ్మ పక్క తీసుకెళ్ళండి, లేదా చూడండి, లేదా చేయండి అని. కానీ ఆరాధన చేసినప్పుడు ఆమె గోల చేసినా నేను పట్టించుకోను. ఐ డోంట్ బోదర్. అప్పుడు నాకు అనవసరం. ఇంకా నేను నా యేసయ్య ముఖాన్ని చూస్తున్నాను అంతే, నా యేసయ్యని ఆరాధిస్తున్నాను. ఇంకా నన్ను ఏది కూడా డిస్టర్బ్ చెయ్యలేదు. ఈరోజు అట్లా నేను ప్రతి స్థానంలో ప్రతి పరిస్థితిలో యేసయ్య చూడాలని ఆశపడుతున్నాను. ఆరాధన ది హై లెవెల్, పీక్ లెవెల్. ఇంకా దానంత డెప్త్ ఇంకేం ఉండదేమో. సముద్రాగాధ జలాలని లోతుని గురించి చెప్తాం కదా, ఎంత ఉంది సముద్రాగాధ ఏమో తెలియదు. అంతే ఆరాధన కూడా అంతే, తెలుసా? ఆరాధన కూడా అంతే. ఇంకా ఆరాధన చేసుకుంటూ ఇంకా ఆ లెవెల్ నేను అనుకుంటున్నాను. ఇంకా హానోకు దేవుడితో నడిచి వెళ్ళిపోయాడంటే ఇంకా అదేనేమో. ఆరాధన చేసుకుంటూ ప్రేమ ఇంకా ఒక రోజు ప్రేమ నాకు ఇంకా భార్య వద్దయ్యా, పిల్లలు వద్దయ్యా, ఇంకా నాకు ఈ కుటుంబం నువ్వే అని నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళిద్దరు. హానోకు మరణాన్ని రుచి చూడలే, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఆరాధన లెవెల్. చాలామంది త్వరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకు అంటే, నిజంగా చెప్తున్న సేవకుల్లో, అందరికంటే ముఖ్యం సేవకుల్లో చాలామంది తొందరగా డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏంటి అంటే, పాటలు పాడుకుంటూ లేదంటే వాక్యం చెప్పుకుంటూ ఉంటే డిప్రెషన్ వచ్చేది. కానీ ఆరాధన చేసేవాడికి ఎవరికి కూడా డిప్రెషన్ రాదు. డిప్రెషన్ రాదు ఆరాధన చేసేవాళ్ళకి. ఎందుకంటే ఇంక ఆయన ముఖాన్ని చూస్తున్నాం కదా, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం కదా. ఆయన్ని తాకిన గాలే నిన్ను తాకుతుంది. ఆయనలో ఉన్న ఆత్మే నీలో నాలో ఉంది కనుక నెవర్ డిప్రెషన్ అన్నది మనకి రాదు. ఈరోజు అలా లీనమైపోవాలని ఆశపడుతున్నాను. ఇది కూడా ఒక ప్రార్థనే. నేనన్న ప్రార్థన కంటే ఇంక ఇదే గొప్పదేమో. ఆరాధన అంటే ప్రేమ ఎక్కువైపోతుంది. ఇది పాటతోటే ప్రారంభించాలని ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, రాగం కూడా అవసరం లేదు. మూలుగు ఒక్కొక్కసారి నిశ్శబ్దం అంట పర్వతాలను పెగిలిస్తుందంట. నువ్వు మౌనంగా కూర్చో దేవుడి దగ్గర, ప్రేమలో ఉండు. పర్వతాలు, నీ లోపల ఉన్న పర్వతాలే కరిగిపోతాయి, మైనం వలె కరిగిపోతాయి. ఈరోజు ఆ లెవెల్కి రావాలని ఆశపడుతున్నాను. ప్రేమించే వ్యక్తి దేవుడి కోసం ఎక్కడికైనా వెళ్తాడు, ఏదైనా వదులుకుంటాడు, ఏదైనా సహిస్తాడు, ఏదైనా భరిస్తాడు, ఎవరినైనా క్షమిస్తాడు, ఏదైనా తట్టుకుంటాడు. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, చాలా పెద్ద పరిచయం చేస్తున్నారంటే ఈజీ కాదు. ఊరికినే వచ్చేలేదు ఆ స్థానంలోకి. ఎంతోమందిని భరించారు, తట్టుకున్నారు, శ్రమలు అన్నీ పక్కన పెట్టండి. ఈరోజు మీరున్న స్థాయికి, నేనున్న స్థాయికి, మీరున్న లెవెల్కి రావటానికి ఎన్ని భరించాల్సి వచ్చింది? ఎన్ని అవమానాలు, నిందలు, మాటలు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆకలు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఈ చిన్న స్థాయి ఇవన్నీ తట్టుకొని రావడానికి గల కారణం ఏంటి అంటే, ఎంతో కొంత దేవుడిని ప్రేమిస్తున్నాం. నేను అంటున్నాను, ఇంకా నేను ఎంత ప్రేమిస్తావో అంత పెద్ద పరిచర్యను అప్పచెప్తాడు. ఎంత ఎక్కువగా ఆరాధిస్తావో అంత జనాంగాన్ని అప్పచెప్తాడు దేవుడు. అంత జనాంగాన్ని నేను చెప్తున్నాను. దేవుడిని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించకుండా ఉండలేవు, దేశాన్ని ప్రేమించకుండా ఉండలేము. నువ్వు దేశాన్ని ప్రేమిస్తున్నావంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావని. దేశం గురించి భారం రావట్లేదండి ఎన్ని ఉపవాసాలున్నా, ప్రజల గురించి భారం రావట్లేదండి ఎన్ని ఉపవాసాలు అంటే దానికి కారణం ఏంటంటే ఉపవాసం కాదు, దేవుడితో ప్రేమ లేదు. దేవుడితో ప్రేమ లేనప్పుడు ఇంకా మనుషుల మీద ప్రేమ ఏముంటుంది? ఈరోజు దేవుడు అంటున్నమాట అదే, ప్రేమలోంచి ఆరాధనలోకి వెళ్ళిపో.
ఆటోమేటిక్గా నీ భారం పెరిగిపోతుంది, నీ ధ్యాస పెరిగిపోతుంది, నీ పరిచర్య పెరుగుతుంది, నీ సరిహద్దులన్నిటికీ బ్యారియర్స్ కూలిపోతాయి. సరిహద్దులన్నిటికీ బ్యారియర్స్ కూలిపోతాయి. ఈరోజు దేవుడు నేను ఒక ఆరాధికుడిగా చూడాలని ఆశపడుతున్నాను. చాలామంది కీర్తన పుస్తకంలో, కీర్తన గ్రంథంలో ఉన్న కీర్తనలు అంటారు, కాదు, ఆరాధన. దావీదు చేసిన ఆరాధన. అందుకే ఇన్ని సంవత్సరాలైన ఒక్కొక్క వచనం తగులుతుంటే, చదువుతుంటే గుండె పగిలిపోతుంది తెలుసా. గుండె ధైర్యం పొందుకుంటుంది కొన్ని వచనాలు చదివినప్పుడు. అవన్నీ కీర్తన లేదా పాటలు, రాగాలు కాదు. వారి దేవుడికి, దావీదికి, దేవుడికి, కీర్తనాకారుడికి ఉన్న ప్రేమ బంధంలోంచి వచ్చిన ఆరాధన వచనాలు అవన్నీ. ఆరాధన వచనం, అవి పాటలు కాదు. ప్రేమ సూచన అయిన ఆరాధన. ఈరోజు నువ్వు ఆరాధిస్తూ నిలబడితే నేను అంటున్నాను, స్వస్థతలు జరుగుతాయి. అభిషేకం అది ఫ్లో అవుతుంది తెలుసా. పేతురు నీడ తగిలి అద్భుతాలు జరిగాయి, నీడ పడి. ఈరోజు నువ్వు పాట పాడుతుంటే, అంటే ఆరాధన చేస్తుంటే స్వస్థతలు జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి. వీల్ చైర్ మీద వచ్చిన వాళ్ళు లెగ్స్ నించుంటారు, స్ట్రెచ్చర్ మీద వచ్చిన వాళ్ళు లెగ్స్ కూర్చుంటారు. గొప్ప గొప్ప ఎయిడ్స్, క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా స్వస్థత పొందుకుంటారు. ఏంటి? ఆరాధనలోంచి అభిషేకం రిలీజ్ అవుతుంది. ఆరాధనలోంచి అభిషేకం రిలీజ్ అవుతుంది. నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకున్నావు అనుకో, జస్ట్ నీకు మాత్రమే. కానీ ఆరాధన చేసావనుకో, ప్రజల మీదకి అభిషేకం దిగొస్తుంది, ప్రజల మీదకి. కానీ ఆరాధన ఊరికినే వచ్చేది, నీకు దేవుడికి ఉన్న ప్రేమ బంధంలోంచి బయటకు వస్తుంది, ప్రేమ బంధంలోంచి బయటకు వస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను అలా చూడాలని ఆశపడుతున్నాడు. అమ్మా, హృదయపూర్వకంగా నిన్ను హత్తుకోవాలని ఉందని అడుగుతున్నాడు దేవుడు. తల్లి ఎలాగైతే బిడ్డని ఒక 4 రోజుల తర్వాత, లేదంటే ఒక నెల రోజుల తర్వాత, నేనంటే అమ్మ 3 సంవత్సరాల తర్వాత బిడ్డని ఎలా హత్తుకుందో, రాత్రి సాక్షి 3 సంవత్సరాల తర్వాత బిడ్డ వచ్చినప్పుడు ఎట్లా మనస్ఫూర్తిగా హత్తుకుందో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీకు నాకు గ్యాప్ ఎక్కువైపోయింది, నిన్ను హృదయపూర్వకంగా హత్తుకోవాలని ఉంది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే కేవలం ఇప్పటి వరకు మనం భక్తితోటే సేవ చేసాం, కానీ ప్రేమతో సేవ చేయి. ప్రేమతో యేసయ్య దగ్గరికి రా, సేవ అదే వచ్చేస్తుంది. నువ్వు దేవుడిని ప్రేమించే పనిలో ఉండి ఇంకా సేవ అదే వచ్చేస్తుంది. శిష్యులు అలా వచ్చేస్తారు, పరిచర్యకు ద్వారాలు అవే తెరవబడతాయి. పెద్ద పెద్దోళ్ళు నేను పిలుస్తారు మీటింగ్కి, వాక్యం చెప్పమని, సాక్ష్యం చెప్పమని. ఎప్పుడు నువ్వు ప్రేమలో మునిగి తేలిపో, దేవుడితోటి ప్రేమలో మునిగి తేలితే అన్నీ వాటంతకు అవే ద్వారాలు తెరవబడతాయి. ఫైనాన్సెస్ ఏంటి, బ్లెస్సింగ్స్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఏదైతే నువ్వు ఆశపడుతున్నావు అన్నీ వాటంతటికి అవే వస్తాయి. ప్రేమ ముందు అన్నీ కూడా మైనల్లా కరిగిపోతాయంట, మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు దేవుడి మీద ప్రేమే మనుషుల మీద ప్రేమ చూపించేలా చేస్తుంది, మనుషుల మీద ప్రేమను చూపించేలా చేస్తుంది. ఎప్పుడు జాలి పుడుతుందో తెలుసా, అయ్యయ్యో వాడు నశించిపోతున్నాడే, అయ్యయ్యో వాడు నరకానికి వెళ్ళిపోతాడే, అయ్యయ్యో ఈ అన్యజనంగా పాడైపోతున్నారని ఎప్పుడు వస్తుంది తెలుసా, దేవుడి మీద ప్రేమ ఉన్నప్పుడు, ఆ ప్రేమ ఆరాధనలోకి వెళ్ళినప్పుడు నీ గుండె దేవుళ్ళలాగా కొట్టుకోవడం మొదలవుతుంది. అప్పుడు అయ్యయ్యో వాడు పాడైపోతున్నాడే, వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడే అనే భారం మనలో వస్తుంది. ఆ భారం ప్రార్థన అయినప్పుడు జీవితం రక్షింపబడుతుంది. ఈరోజు దేవుడు నేను ఆరాధికుడిగా చూడాలని ఆశపడు. ఆరాధనలోకి వచ్చే నాకు తెలిసి నేను ఇంతవరకు చెప్పగలిగాను, కానీ ఇంకా ఎంతో లోతుంది. నాకు చెప్పడానికి మాటలు లేవు, పదాలు లేవు. రాత్రి అడుగుతారో, సాయంత్రం అడుగుతారో, ఇప్పుడు అడుగుతారో, మీ ఇష్టం. పరిశుద్ధాత్మను అడుగు. అయ్యా, ఇప్పటి వరకు భక్తి మాత్రమే చేశానయ్యా, ఇప్పుడు వరకు సేవ మినిస్ట్రీ అని తిరిగానయ్యా, కానీ నిన్ను ప్రేమించేవాడిగా చెయ్యి, నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించేలాగా నడిపించు అని అడుగు. పరిశుద్ధాత్ముడు ఇంకా గొప్పగా వివరిస్తాడు, నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇంకా గొప్పగా నడిపిస్తాడు. ఈరోజు అలా నడవాలని దేవుడు ఆశపడతాడు. అక్కొచ్చి ప్రార్థన చేస్తారు. మన ముందు కళ్ళు మూసుకుందాం. దేవా మీకు స్తోత్రాలు, రాజా మీకు వందనాలు. సహాయకుడని తల్లి మరచిపోయిన తండ్రి, విడిచిపోయిన తండ్రి, నువ్వు నన్ను విడవలేదేసయ్యా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం.
ప్రవచనాల కోసం, ఆరాధన కోసం మాతో మీరు మాట్లాడారు అంటే తండ్రి, మా అందరిలో మీ యొక్క ఆత్మతో నింపుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రవచించేటువంటి ఆత్మ, ఆరాధించేటువంటి ఆత్మ అందరి మీదకి దిగవచ్చును గాక. ఓ రాబాడ శారాల రీ కఠాల రాబాడ దూరాల రీబాడాల రీజాదారాల రాకల ప్రతి ఒక్కరి మీద తండ్రి జూనియర్తో సహా రీజారాలాడ షీరి లేని మాడాటాల రీబాబా రషదోనులోరా తూరాల చిన్నల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరి మీదకి ప్రవచించేటువంటి ఆత్మ, ఆరాధించేటువంటి ఆత్మ చొచ్చుకొని వారు నరముల్లోనికి చొచ్చుకొని వెళ్ళును గాక. తూరబల జీరబల దావీదు ఆరాధించినట్లుగా ప్రభువా రిజరడదల శూరబరడ ధర శీఖ రబబల ప్రతి ఒక్కరి మీదకి ఆరాధించేటువంటి ఆత్మ, ఆరాధించేటువంటి ఆత్మ, ఆరాధనలో నిమగ్నమై ప్రభువా ఓ నీతో ఏకమయ్యేటువంటి ఆరాధనలోని నడిపింపబడుదుము గాక. కారాబా జరాల రీభా కొటూలర శభబ రీజరల రడదల తూరల రభర శ్రీధరల మీరు మాట్లాడారు అంటే ఖచ్చితంగా అది ప్రభా క్రియారూపకం మాలో రావడానికే మీరు చూపించారు. అందరూ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పాటలు పాడడము కాదు కానీ ప్రభు, మాట్లాడడము కాదు కానీ హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తూ దావీదు అన్ని కీర్తనలు రాయగలిగాడు అంటే కేవలం ఆరాధించడం వలన. ఆ కీర్తనల ద్వారా ప్రభు అనేక మంది ఇప్పటి వరకు రాబోయే తరం వారికి కూడా ఆదరణగా మీరు ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము ఆరాధనలో ప్రభువా నీతో ఏకమైపోయేలాగా, నీ ఆత్మ మా ఆత్మతో ఏకాత్మకులాగా ఆరాధించేటువంటి ఆత్మ ప్రతి ఒక్కరి మీద కృమ్మరింపబడును గాక, కృమ్మరింపబడును గాక. రిలీజ్ ఇన్ జీసస్ నేమ్. ఆశా ఠాలా రీ జూరులు రోడు దూరుల రభర కారాభర నీకు ఇష్టమైన ఆరాధకులు, నీకు ఇష్టమైన ఆరాధకులు మీరు ఆరాధన చేస్తూ ఉండగా తండ్రి దురాత్మ శక్తులు పాతాళ లోకంలోనికి వెళ్ళిపోవును గాక. అనారోగ్యాలు శరీరమును విడిచి కాలిపోవును గాక. వారి కుటుంబ సమస్యలను లైవ్ అయిపోవును గాక. పరలోకపు ఆశీర్వాదములు దిగువచ్చును గాక. భూలోకపు ఆశీర్వాదములతో పరలోకపు ఆశీర్వాదం పొంగి పొరలేటువంటి అనుభవంలోనికి మీరు వచ్చుదురు గాక. అట్టి ఆరాధనలోనికి మీరు నడిపింపబడుదురు గాక. ఈశారాభార షిరిలిరి కటాలర అరాభా బాబా రీజారాల రీ మామ రుషుతూరల రాబాబా రుషతూరల రష కటతల రబల తూరభర శకటల రబల రిషత్రుల ప్రభా రీజాధారల తవ్వుతుంటే ప్రభా ఓటలు రావాలి కానీ జమామ రీజారాల రీరధరాల రీక ఠల రబల శతల లీజుదురుల జీవజల నదులు నీ కడుపులో పెట్టనన్నట్లుగా ప్రభువా అట్టి ఆరాధన జీవజల నదులు వారి యొక్క ఓరిభల గర్భంలోంచి పొంగి పొరులులాగున అబ్బా షిటి రీమా టథ లరష కఠాల రబలర తూరల రభర శభబ రిజుదరల రక షోఠోరు బాబా రిసదరలర హఠల బడ షఠరల రబల అది ఎండిపోవడానికి వీలు లేదు, అది ఆరిపోవడానికి వీలు లేదేస్తున్నాము. ఓ రీజాదల ఉబ్బుతూ ఉబుకుతూ ఉబుకుతూ ఉబుకేటువంటి ఓటగా మేము ఉందుము గాక. మాలో నుంచి ఓటలు బయలు వెళ్ళును గాక. లీజా రాడ షఠారలరా బడ షారాలర మా మాటల వలన కానీ, మా తలంపుల వలన కానీ, మా ఆలోచన వలన కానీ ప్రభా ఓట నుంచి మేము దూరం అవడానికి వీలు లేదేస్తున్నాము. పరిశుద్ధాత్మదేవ మేము ఆరిపోవడానికి వీలు లేదు, ఆ ఊటను మాలోంచి తీసివేయడానికి వీలు లేదేస్తున్నాము. ఆ ఊట ప్రభా మురికిలా ఉండడానికి వీలు లేదు. ఎప్పటికప్పుడు ఓట ఊరుతూ ఉంటే ప్రభు అనేక మంది త్రాగడానికి ఆ ఓటలో నుంచి మేము నీరు ఇచ్చులాగున షాబారా షీరీలే రీఖాటాలారాబర మార్గములు సరళము చెయ్యబడును గాక. ఓ హల్లెలూయా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజంతట్లో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీ అధికారం ఏంటో, ఆ అధికారంలో మేము చేయవలసినవి ఏంటో ప్రభువా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా అధికారాన్ని ఉపయోగించుకొని ప్రవక్తల్లాగా ప్రభా భూలోకంలో జీవించుదుము గాక. ఆరాధికుల్లాగా ప్రభా భూలోకంలో జీవించుదుము గాక. మోషే వంటి ఏలియా వంటి ఆత్మను కలిగి ప్రభువా అధికారముతో శక్తితో మా పనిని భూలోకంలో స్థాపించుదుము గాక. ఓ మీ పరిశుద్ధాత్మ శక్తి అందుకు మాకు తోడుగా ఉండను గాక. ప్రతి శైతాన అంధకార శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని
వచ్చిన అందరి మీద ప్రభువా నీ ప్రవక్తని ఆత్మ, ప్రభువాని ఆరాధికుని ఆత్మ, ఏలియా ఆత్మ, మోషే ఆత్మతో నింపబడి ప్రభు ఓ రీజద ప్రతి యెజబెలు కాలిపోవును గాక, చచ్చిపోవును గాక, మా భారతదేశంలో విడిచి వెళ్ళిపోవును గాక. ఏలియా ద్వారా ఎలీషాలు లేపబడుదురు గాక, ఏహులు లేపబడుదురు గాక, యెజబెల్ను చంపుదురు గాక. మోషే ద్వారా యెహోషువలు లేపబడుదురు గాక, కాలేబులు లేపబడుదురు గాక. ఓ వారి శ్వాసం వారికి అప్పగించేవారుగా ఉందురు గాక. వాటి పరిచయం అందరి ద్వారా జరిగించమని, మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకునమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.